సిబిఎఫ్ వారందరికీ ప్రభునామమున మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈరోజు మనము పరమగీతం మూడవ అధ్యాయం పరమగీతం మూడవ అధ్యాయం 7వ నుంచి చదువుకు 7 నుంచి 11 వరకు ధ్యానిస్తాం. పరమగీతం 3వ అధ్యాయం 7 నుంచి 11 వరకు ఈ సాయంకాల వాక్య ధ్యానం. 7వ అధ్యాయంలో 3వ అధ్యాయం 7వ వచనంలో నేను చదువుతాను. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారం, వారు ఇజ్రాయేల్లో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గం ధరించి వచ్చుచున్నారు. ఇది మొట్టమొదటిగా పల్లకి యొక్క అనుభవం. పరమగీతం 3వ అధ్యాయం 7-8 వచనాలు. సొలొమోను పల్లకి 7-8 వచనాలు. పరమగీతం 3వ అధ్యాయం 9-10 వచనాలు సొలొమోను మంచం గురించి రాయబడింది. సొలొమోను మంచం. తర్వాత 11వ వచనము పరమగీతం 3వ అధ్యాయం 9-10 సొలొమోను మంచం. పరమగీతం 3వ అధ్యాయం 11వ వచనము సొలొమోను యొక్క వివాహ దినం. ఈ 3 విషయాలు ఈ రాత్రి మనం ధ్యానించుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడైన దేవ, అతి పరిశుద్ధుడా, మనోహరుడా, మీకు వందన స్తుతులు చెల్లిస్తూ పూజిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ వాక్యమే దేవుడు. మీ ప్రజలు మరి అనేక దేశాల నుంచి వింటున్నారు. వారందరి రక్షణార్థమే ఈ మీటింగ్ని, ఈ కూడికను ఆశీర్వదించమని యేసు ప్రభు పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా మనము ఈ సాయంకాలము సొలొమోను పల్లకి గురించి ధ్యానిస్తున్నాం. ఈ పల్లకి అనేది ఏం మాట్లాడుతుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంఘం గురించి మాట్లాడుతుంది. పల్లకిలో సొలొమోను తన యొక్క రాజ పరివారంతో ప్రయాణం చేసేవాడు. సొలొమోను పల్లకి మోసేవారు 60 మంది శూరులు. వారు రాత్రి భయం చేత వారు ఖడ్గం ధరించి వచ్చుచున్నారు. ప్రియమైన వారలారా, సొలొమోను పల్లకి, రెండవది దాని మోయేవారు, మూడవది వారి యొక్క ఖడ్గములు. ఈ 3 కూడా ఒకే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాయి. ప్రభు యొక్క సంఘములో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంఘములో ఈ యొక్క పల్లకి ఏం మాట్లాడుతుంది? సంఘము లేక ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క ఆయన ప్రయాణం. మనము కీర్తనలు 84 కీర్తన చదివితే, వారు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఈ మాట ఎవరు రాశారంటే కొరవు కుమారులు రచించారు. కొరవు కుమారులు ఆ యొక్క అరణ్య యాత్రలో వారి గురించి ఒక మాట రాయబడింది. మనం చదివినట్లయితే సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో, సంఖ్యాకాండంలో ఒక చక్కటి మాట ఈ కొరవు కుమారుల గురించి రాయబడింది. సో సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనం. ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కొరవును మునిగి వేసినందున వారి దృష్టాంతం లేదు. అయితే కొరవు కుమారులు చావలేదు. ప్రియమైన వారలారా, ఈ యొక్క అనుభవము కొరవు కుమారులు వారు అరణ్యంలో చూస్తూ వచ్చారు. ఏం చూశారు? వారి తండ్రి కొరవు, అతని సహకారులు అభిరాము, దాతానులు, వీరు అరణ్యములో ఉన్నటువంటి దేవుని సంఘం లేక దేవుని మందసం, దేవుని సంఘమే దేవుని మందసం యాక్చువల్గా. అయితే అది విజబుల్గా వారి మధ్య మందస రూపములో వారి మధ్య ఉన్నది. ఆ మందసము 4 గెర్షోనీయులు మందసం మోయవలసిన ఆ మోత ఎవరిదంటే గెర్షోనీయులు. మీరు సంఖ్యాకాండంలో ఆ మాట కూడా రాయబడింది. ఒక్క నిమిషం. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 33వ వచనం. ఒక్క నిమిషం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండం 4:24. పని చేయుటకు మోతలు మోయుటయు గెర్షోనీయులకు సేవ. ప్రభువైన యెహోవా యొక్క మందసం మోసే బాధ్యత ఎవరిదంటే గెర్షోనీయులు. ఈ గెర్షోనీయులు మందసం మోసేవారు. అయితే ఈ మందసము మీరు కీర్తన 84 చదివితే మీకు అర్థమవుతుంది.
యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. మీరు సంఖ్యాకాండం 33 చదివితే ఆ 33 అధ్యాయంలో ఇజ్రాయేలీలు ప్రయాణం చేసిన వారి యొక్క ప్రయాణ పద్ధతి అని రాయబడింది. మీరు చదివితే సంఖ్యాకాండం 33 అధ్యాయంలో చిన్న మాట. సంఖ్యాకాండం 33 అధ్యాయంలో ఆ ఇజ్రాయేలీలు ప్రయాణం చేసిన యాత్రా మార్గములు. సంఖ్యాకాండం 33 అధ్యాయం మొదటి వచనం. మోషే అహరోన్ల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన ఇజ్రాయేల్ చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారం వారి ప్రయాణములను బట్టి వారి 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 సంచార క్రమములు వ్రాసెను. వారి సంచారముల క్రమముల ప్రకారం వారి ప్రయాణములు ఇవి. మీరు ఇవన్నీ చదివినట్లయితే, చదవలేము. అయితే ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుంచి ఎర్ర సముద్రం దాటి పిహాయిరోతుకు వచ్చారు. పిహాయిరోతు నుంచి కనాన్లోకి ప్రవేశించేంత వరకు ఆ ప్రయాణ మార్గములు మీరు చదివినట్లయితే ఆ మందసాన్ని గెర్షోనీయులు మోస్తున్నారు. ఈ గెర్షోనీయులు మోస్తున్నారు. అలా దానికి సాదృశ్యంగా సొలొమోను పల్లకి మనకు పరమగీతం 3వ అధ్యాయము 7-8 వచనాలు రాయబడింది. అయితే ఈ గెర్షోనీయులు దేవుని మందసాన్ని మోయిచూ వచ్చారు. వారి యొక్క బాధ్యత, వారి వంతు అదియే. ఇప్పుడు రెండవదిగా సొలొమోను మోసిన శూరులు కనిపిస్తున్నారు. సొలొమోను పల్లకీని మోసిన శూరులు ఉన్నారు. వారు ఎంతమంది అంటే 60 మంది. ఈ 60 మంది శూరులంట. వీళ్ళు ఖడ్గదారులంట. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించుకొని ప్రయాణము చేయించున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క సొలొమోను పల్లకి సొలొమోను ఆ యొక్క రాజు ఆయన ప్రయాణం చేసేప్పుడు ఆ పల్లకీని మోసే మన భాషలో ఇప్పుడు చెప్పాలంటే బౌన్సర్స్. ఆ పల్లకీని మోసే బౌన్సర్లు లేక పల్లకీని మోసే శూరులు అన్నారు ఇక్కడ. ఆ శూరులు ఆ పల్లకీని మోయిచ్చు ఉన్నారు. ఇప్పుడు చూడండి, మందసము గెర్షోనీయులు మోశారు, సొలొమోను పల్లకీని ఆ యొక్క శూరులు మోశారు. ఇప్పుడు సంఘాన్ని మోసే బాధ్యత దేవుడు బాధ్యత గల సహోదరులకు ఇస్తున్నాడు. బైబిల్ గ్రంథం మనం చదివినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలులు, ప్రవక్తలు, తర్వాత సువార్థికులు, కాపరులు, తర్వాత ఉపదేశకులు, తర్వాత పెద్దలు మీరు చదివినట్లయితే అంటే వీళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే దేవుని సంఘాన్ని కాయడానికి లేక పాలించడానికి ఆ సంఘము కోసమే దేవుడిచ్చిన శూరులు. కాబట్టి సొలొమోను యెహోవా దేవుని యొక్క మందసాన్ని గెర్షోనీయులు మోశారు, సొలొమోను పల్లకీని శూరులు మోశారు. కొత్త నిబంధన సంఘాన్ని పరిశుద్ధులు మోయాలి. ఈ పరిశుద్ధుల క్రమం ఉంది, 7 అంతల క్రమం ఉంది. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, పెద్దలు, పరిచారకులు, 7 మంది. ఈ 7 మంది కలిసి ఆ యొక్క సొలొమోను పల్లకీని ఆ యొక్క శూరులు మోసినట్లు, ఇజ్రాయేల్ మందసాన్ని, దేవుని మందసాన్ని గెర్షోనీయులు మోసినట్లు నేటి దినాల్లో మనము సంఘాన్ని హత్తుకొని వెంబడించాలని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ శూరులు ఏం ధరించారంట? ఖడ్గదారులు. వారందరి దగ్గర ఖడ్గాలు ఉన్నాయంట. ఇప్పుడు దినాల్లో సంఘాన్ని మోసే చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఓ చోట సంఘంలో సంఘ కాపరి ఇప్పుడు మన బాధగల సోదరుడు వచ్చి బైబిల్ చదువుతాడు పలానా ఎఫెసీ పత్రిక అన్నాడు అని చెప్పి ఆయన ఎఫెసీ పత్రిక తీసి పెడుతున్నాడు. పక్కన సేవకుడు అడిగాడు, ఏమయ్యా, ఇంకో సేవకుడు, ఇంకో బ్రదర్, ఏమని నువ్వు తీస్తుండ అంటే ఆ సంఘ పెద్దకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఎక్కడుందో తెలియదండి. అంటే అర్థం ఏంటంటే ఇన్నాలో బాధ్యత గల సహోదరులు, సంఘాన్ని రూల్ చేసేటువంటి ముఖ్యులు వాళ్ళ దగ్గర ఖడ్గదారులుగా లేరు. చాలామంది సేవకులు కూడా సరైన వాక్యం సంఘానికి బోధించట్లేదు. ఎందుకు? సంఘంలో చీలికలు, గొడవలు, సమస్యలు, లేకుంటే డిస్టర్బ్స్ ఎన్నిటికీ ఒకటే కారణం. సంఘమును మోయించిన కాపరులకు, ఉపదేశకులకు ఖడ్గము లేదు సరిగా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఆ యొక్క 13వ వచనంలో ఖడ్గము, ఆ దేవుని వాక్యం చేసే 12-13 వచనాలు అది ఏం చేస్తుందని చూడండి ఒక మాట. దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, ఒక్క నిమిషం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మరి చదివితే 8వ వచనం, 8 కాదు 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించేంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఇదాల్లో సంఘానికి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఖడ్గం లేదు.
ఖడ్గదారులుగా లేరు. సరైన సంఘములో సరైన వాక్యం ఉండాలి. సంఘము అంటే ఖడ్గం ఉండాలి. మోయించే వాళ్ళు ఉన్నారు, 60 మంది శూరులు ఉన్నారు సంఘానికి, కానీ వాళ్ళ దగ్గర ఖడ్గం ఉండాలి. ఈ ఖడ్గం చేసే రెండవది ఏంటంటే అది అది రాత్రి వేళ కలుగు శత్రు భయాల నుండి కాపాడుతుంది అనేది మనతో మాట్లాడుతుంది. ఇందులో మన ఇప్పుడు ఈ 3 విషయాలను బట్టి ఏమర్థం చేసుకోవాలా? గెర్షోనీయులు మందసాన్ని మోశారు, సొలొమోను పల్లకి శూరులు మోశారు, సంఘాన్ని ఈ 7 మోయాలి. ఎవరు? అపోస్తలు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, పెద్దలు, పరిచారకులు. ఇవన్నీ ఇప్పుడు చెప్పలేను. ఈ 7 ఐక్యత. ఈ శూరుల దగ్గర 60 మంది శూరుల దగ్గర ఏముంది? ఐక్యత ఉంది. గెర్షోనీయుల దగ్గర ఏముంది? ఐక్యత ఉంది. సంఘం దగ్గర ఏముండాలంటే ఐక్యత ఉండాలి. ఈ సొలొమోను పల్లకి ఏం మాట్లాడుతుంది అంటే ఐక్యత గురించి మాట్లాడుతుంది, దేవుని వాక్యము గురించి మాట్లాడుతుంది. ఐక్యత, వాక్యం ఎక్కడైతే రెండు కలిసి ఉంటాయో సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘములో ఏ డిస్టర్బ్స్ రావు. సంఘం నానాటికి వద్దంటే జనాలు వస్తారు. మీరు నమ్మండి. ఎంత పెద్ద స్థలం కడతారో కట్టండి మందిరానికి. ఎంత మందిరం కడితే అంతమందిని తెచ్చే బాధ్యత ప్రభుది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే సంఘంలో ఆ యొక్క శూరులకున్న సొలొమోను పల్లకి మోయించున్న ఆ శూరులకున్న ఐక్యత మొదటిగా. రెండవదిగా ఖడ్గము. ఈ 2 ఎప్పుడైతే ఉంటాయో ఆ పల్లకి క్షేమంగా వెళ్ళేదిగా ఉంది. మీరు గెర్షోనీయుల గురించి చదివినట్లయితే వాళ్ళ మధ్య గొడవలు లేవు, సనుగులు లేవు, అల్లరి లేదు, ఐక్యత ఉంది. సొలొమోను పల్లకి మోసిన శూరుల దగ్గర ఐక్యత ఉంది. సరే, అక్కడితో నేను సొలొమోను పల్లకిని ముగిస్తున్నాను. రెండవదిగా సొలొమోను మంచం గురించి రాయబడింది. పరమగీతము 3వ అధ్యాయం. పరమగీతం 3వ అధ్యాయం చదివినట్లయితే 9వ వచనం, 9, 10 వచనం. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణముతో చేయబడును. ప్రేమను సూచించి విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తె దాని లోపలి భాగమును అలంకరించిరి. ఇప్పుడు సొలొమోను మంచం, సొలొమోను పల్లకి, సొలొమోను మంచము, సొలొమోను వివాహం తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు సొలొమోను పల్లకి ఏం మాట్లాడుతుంది? ఐక్యత, ఖడ్గము. ఆ సొలొమోను పల్లకి మోసేవారు రాత్రి వేళ ప్రయాణం చేయాలంటే వారి దగ్గర ఖడ్గములు ఉండాలి. అటు దినాల్లో సంఘాలకు రాత్రి భయం ఉంది. కీర్తన 91లో మీరు చదివినట్లయితే ఒక నిమిషం చదుదాం. 91 కీర్తన 91 కీర్తన 91 కీర్తన ప్లీజ్. 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, రాత్రి వేళ కలుగు భయం. తర్వాత కీర్తన 121లో రాత్రి వేళ కలుగు వెన్నెల. చూడమాట, రాత్రి వెన్నెల 6వ వచనం. 121 కీర్తన 6వ వచనం. రాత్రి వెన్నెల 72 చదువు. అంటే రాత్రి వేళ వెన్నెల దెబ్బ ఉందంట. రాత్రి వేళ ఏముందంటే ఇక్కడ కలుగు భయం ఉందంట. తర్వాత రాత్రి వేళ చీకట్లో సంచరించే తెగులు ఉందంట, బాణం ఉందంట. రాత్రి వేళ భయం ఉంది, రాత్రి వేళ బాణం ఉంది, రాత్రి వేళ వెన్నెల భయం ఉంది. కాబట్టి వెన్నెల దెబ్బ. కాబట్టి ఇవన్నిటి నుంచి మనం రక్షించాలంటే శూరులు ఉండాలి, ఖడ్గం ఉండాలి. దాని సంఘాలు ఎందుకు క్షీణిస్తున్నాయి? సంఘాలు మళ్ళీ మొదటికి వస్తున్నాయి. మళ్ళా ఐక్యత లేని స్థితి, గొడవలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు, ఇవన్నిటికి కారణం ఏంటంటే సొలొమోను పల్లకి మోసిన ఆ శూరులకున్న ఐక్యత లేదు. ప్రతి సంఘానికి రాత్రి భయం ఉంది, రాత్రి వెన్నెల దెబ్బ ఉంది, రాత్రి వేళ సంచరించే బాణం ఉంది, రాత్రి వేళ కలిగే కీడు ఉంది. అయితే ఇవన్నిటిని తప్పించుకోవాలంటే మన దగ్గర ఏముండాలంటే శూరుల మధ్య ఐక్యత. రెండవదిగా ఖడ్గదారులు, వాళ్ళ దగ్గర ఖడ్గం ఉందంట. ఖడ్గం అంటే ఏంది? దేవుని వాక్యమే. ఐక్యత, వాక్యం ఉంటే సొలొమోను పల్లకి క్షేమంగా ఉంటుంది. అక్కడ దాన్ని వదిలేస్తున్నా. రెండవది సొలొమోను మంచం దేని గుర్తంటే విశ్రాంతి. బైబిల్లో 3 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 11:8. ప్రయాసపడి ప్రయాస భారం వహించిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. మొదటి వచనం. రెండవదిగా యెహోషువ గ్రంథం 23:1 చదువుకుందాం. యెహోషువ గ్రంథం 23:1. ఇక్కడ ఏముంది? ఒక నిమిషం. యెహోషువ గ్రంథం 23:1. యెహోషువ 23:1. చుట్టూనున్న వారి శత్రువులలో
ఎవరునూ దాని మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరం గల వృద్ధుడాయను. ఇక్కడ మనకి ఏమర్థం? రెండు. మూడవదిగా చూడండి, ద్వితీయోపదేశకాండం 12:10. ద్వితీయోపదేశకాండం 12:10. ద్వితీయోపదేశకాండం 12:10. 12:10. మీరు యొర్దాను దాటి మీ దేవుని యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు. 11వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించే సమస్తం అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుములను, మీ దేవుని యెహోవా తన నామమునకు నివాస స్థానం ఏర్పరచుకొను స్థలమునకే మీరు వాటిని తీసుకొని రావలను. కాబట్టి 3 విషయాలు ఏం మాట్లాడుతున్నాయంటే 3 వచనాలు చదివించాం. మత్తయి 11:28, యెహోషువ గ్రంథం 23:1, ద్వితీయోపదేశకాండం 12:10, 11. ఈ 3 వచనాలు 3 విషయాలు మాట్లాడుతున్నాయి. మొట్టమొదటిగా మనకు విశ్రాంతి. మంచం ఏం మాట్లాడుతుంది? నెమ్మది, విశ్రాంతి, సమాధానం కూడా చెప్పచ్చు, లేకుంటే నెమ్మది, విశ్రాంతి. నెమ్మది పండుకొని, బైబిల్లో కీర్తన 94వ కీర్తనలో యెహోవా నేను నెమ్మది కలిగి పండుకొని నిద్రపోదును. కాబట్టి మనకు నెమ్మది ఎక్కడుందంటే నిద్రలో ఉందంట. ఒక మనిషి మనసుకు నెమ్మది లేకుంటే నిద్ర ఉండదు. అయితే నిద్ర కలగాలంటే మనిషికి నెమ్మది ఉండాలి. ఈ నెమ్మది ఎట్లా వస్తుంది? ప్రియమైన వాళ్ళరా, ఈ 3 విషయాల ద్వారా నెమ్మది. ఇంకా చాలా ఉన్నాయి, 3 చాలు. ఒకటి ఏంటంటే ఆయన యుద్ధకు వచ్చుట ద్వారా. హెబ్రోన్లో ఒక సిస్టర్ ఉండేది, జోనీ ఆరోన్ అని. అన్న జాబేజ్ చేయడం తెలుసు అనుకుంటా. జోనీ ఆరోన్ అని ఎన్టీ రామారావు క్లాస్మేట్. ఆమె ఆ దినాల్లో భక్సింగ్ గారి వాక్యం విని గుంటూరులో రిజైన్ చేసి సేవకు వచ్చింది. అయితే ఆమె గురించి ఒక మాట ఏంటంటే, ఆ సిస్టరు ఎందుకు చెప్తున్నానంటే, ఆ సిస్టరు హెబ్రోన్లో ఆమె భక్సింగ్ గారు ఆయన వాక్యం విని ఆమె సేవకు వచ్చింది. సేవకు వస్తే భక్సింగ్ గారు ఆమె సేవకు వచ్చిన రోజున ఆ దినాల్లో భక్సింగ్ గారు కొంచెం ఎడ్యుకేటెడ్, కొంచెం ఆత్మీయంగా ఉన్న వాళ్ళని చాలా ప్రేమించేవాడంట. ఆత్మీయులు పనికి వస్తారు దేవుని సేవకని. ఆమె భక్సింగ్ గారి దగ్గరికి వస్తే భక్సింగ్ గారి దగ్గర కూర్చొని ఆమెకు ఒక మాట చెప్పాడు. జోనీ అంటాడు భక్సింగ్ గారు. జోనీ ఎన్టీ రామారావు క్లాస్మేట్ అంటే ఆమె గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకుంది. ఆమె ఆ దినాలు పెద్ద మంచి ప్రొఫెసర్ అంట. అయితే ఆమె సేవకు వస్తే భక్సింగ్ గారు అన్నాడంట, జోనీ ఏమీ లేదు కానీ సేవ ఒకటే మాట, సింపుల్. ఆయన యుద్ధకు వచ్చి నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి. లర్న్, నా యుద్ధం నేర్చుకోండి. మన క్రైస్తవ జీవితం అంతా ఏం లేదండి, వెరీ సింపుల్. మనకి ఎందుకు విశ్రాంతి ఉండట్లేదు? సంఘాలలో, కుటుంబాలలో నెమ్మది ఎందుకు లేదంటే ఆయన యుద్ధకు రాము. మనం ఆయన యుద్ధకు కూర్చోవాలంట. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఆయన యుద్ధకి మనం రాకనే ఉదయకాలం ప్రొద్దునే లేస్తానే ప్రభు స్వరం మనకి వినబడుతుంది, నువ్వు నాతో కూర్చోవా, నా యుద్ధం ఉండవా అని. మనం ప్రభు స్వరాన్ని లెక్క చేయం. మనం ఎప్పుడైతే దేవుని యుద్ధకు రామో ఆ రోజు మనకు విశ్రాంతి ఉండదండి. నేను కూడా చెప్పగలను, మనం చాలా బిజీ అని మనము ఉదయకాలము ఆ ప్రేషియస్ టైం, ఉదయంన మనము లేచిన వెంటనే బ్రష్ చేసుకున్న వెంటనే మనం కనీసం ఒక 15 నిమిషాలన్నా ప్రభుతో కూర్చోవాలి. టైం ఉంటే 1 అవర్, టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ లాస్ట్, ఇంకా టైం లేదంటే 15 నిమిషాలు. నువ్వు ఎంత ఇంపార్టెంట్ ముఖ్యమైన పని ఉన్నా, ట్రంప్ గారి యొక్క ఇంటర్వ్యూ ఉన్నా, లేదా ఇల్లు తగలబడుతుందన్నా, ఇంకేదైనా ఎంత ఇంపార్టెంట్ పరిచయం ఉన్నా కూడా నువ్వు ఆయనతో సమయం 15 నిమిషాలు గడపాల్సిందే. ఆయనతో కూర్చోకుండా నువ్వు బయలుదేరినావంటే నీకు ఆ దినమంతా టైం వేస్టే. నీకు ఆ రోజు నెమ్మదే ఉండదు. ఆయన విడిచి తిరుగు వారికి నెమ్మది ఎంత మాత్రం ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆయన దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తన యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడింది, చదవన మాట. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనం. దుష్టులకు యెషయా 57:21, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎందుకు నెమ్మది లేదు మనుషులకి అంటే, ఆయన యుద్ధకు రాము, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును.
సొలొమోను పల్లకి కంటే శ్రేష్టమైన పల్లకి ఏంటంటే దేవుని సన్నిధి. నేను అంటాను కొన్ని మాటలు ఉన్నాయి. కీర్తన 96లో ఒక మాట ఉంటుంది. చూడమాట నా కీర్తన 96 కీర్తన 96 కీర్తన ఒక నిమిషం అండి. 96 కీర్తన చదవండి. 96 కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. కీర్తన 26లో ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. సామెతలు 3:16లో ఆయన కుడి చేతిలో ధనఘనతలు, ఆయన ఎడమ చేతిలో దీర్ఘాయుష్యు కలదు. కాబట్టి ఇంకో చోట ఆయన సన్నిధిలో మహిమ ప్రభావములు, ఆయన సన్నిధిలో బల సౌందర్యములు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన సన్నిధిలో దీర్ఘాయుష్యు ధనఘనతలు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో కూర్చోవాలా. నేను అంటాను సొలొమోను మంచము కంటే మరీ శ్రేష్టమైన మంచము ఆయన సన్నిధి. నువ్వు ఆయన సన్నిధిలో కొంతసేపు విశ్రాంతి తీసుకొని పో. కొంత సమయం విశ్రాంతి తీసుకో. విశ్రాంతి అంటే మంచం మీద దుప్పటి కప్పుకొని పండుకునేది కాదండి. ఆయన సన్నిధిలో సాపేసుకొని కొంత సమయం వాక్యం చదువుకోవడం, ఒక పాట పాడుకోవడం, కొంతసేపు ఆయనతో ముచ్చటించడం, అదే సన్నిధి, అదే మంచము. మీ ఇంట్లో దేవునికి మంచం ఉందా? ఎలీషా ఇంటి షూనేమిరాల ఇంటికి ఎలీషా వచ్చాడు. వస్తే ఆమె మేడగది మీద ఒక గది కట్టించి అందులో అతనికి ఒక దీపము, పీట, మంచము, బల్ల ఏర్పాటు చేసింది. మంచం ఉందంట. ఎలీషా కొరకు మంచం ఉంది, సొలొమోనుకి మంచం ఉంది, మరి నీకు మంచం ఉంది, కానీ ఓగు రాజుకు మంచం ఉంది, కానీ మనకు యేసయ్యకు నీ ఇంట్లో మంచం ఉందా? ఈ మంచం అనేది ఆత్మీయ జీవితంలో విశ్రాంతి గురించి మాట్లాడుతుంది. రెండవదిగా టైం అయిపోతుంది. రెండవదిగా మంచం ఏం మాట్లాడుతుంది అంటే నెమ్మది. మీరు ద్వితీయోపదేశకాండము యెహోషువ గ్రంథం 23:1 చుట్టుపక్కల శత్రువుల మీద విజయము. బైబిల్లో 3 రాజులు ఉంటారు, చాలా మంది దగ్గర అవన్నీ చెప్పలేను. సో ఆసా యెహోవాను ఆశ్రయించేంత కాలము దేశంలో శత్రువులు లేకుండా దేశం నెమ్మదిగా ఉండను. మీరు రెండవ దినవృత్తాంతాలు చదివితే రెండవ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 19వ వచనం. ఆసా ఏలుబడి ఎందు 15-19. రెండవ దినవృత్తాంతాలు 15-19. ఆసా ఏలుబడి ఎందు 35 సంవత్సరములు యుద్ధము జరగలేదు. 35 సంవత్సరాలు యుద్ధం జరగలేదు. రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 30వ వచనం. రెండవ దినవృత్తాంతాలు 20-30 వచనం. 30వ వచనం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టుపక్కల వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. నెమ్మది, నిమ్మలము ఇవేం చూపిస్తున్నాయి? విశ్రాంతి. ఏం చూపిస్తున్నాయంటే మంచము గురించి మాట్లాడుతుంది. కాబట్టి యెహోషువ కాలంలో నెమ్మది ఉంది, ఆసా కాలంలో నెమ్మది ఉంది, యెహోషాపాతు కాలంలో నెమ్మది ఉంది, హిజ్కియా కాలంలో నెమ్మది ఉంది, సొలొమోను కాలంలో నెమ్మది ఉంది. మరి నీ ఇంట్లో నెమ్మది ఉందా? నీ కాలంలో సంఘములో నెమ్మది ఉందా? నెమ్మది ఎందుకు లేదంటే అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతనికి ఆశ్చర్యమైన సహాయము కలగజేసెను. చదవండి. రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలిసిన జకరియా దినంలో అతడు దేవుని ఆశ్రయించను. 26:5 ఉజ్జియా కాలం ఇది. 26:5 అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్లజేసెను, నెమ్మదిగా ఉంచెను. ప్రియమైన వాళ్ళరా, యెహోషాపాతు, ఆసా, యెహోషువ, హిజ్కియా, సొలొమోను, ఇలా 5 ఏం మాట్లాడుతుంది? చాలామంది 5 ఏం మాట్లాడుతారంటే మేము యెహోవాను ఆశ్రయించినంత కాలము మాకు దేశములో నెమ్మది ఉండెను, నిమ్మలముగా ఉండెను, వర్ధిల్లెను. ప్రియమైన వాళ్ళ ఇంత చిన్న లాజిక్ మీకు ఎందుకు తెలియట్లేదు?
ఇంట్లో మంచం ఉందా? మీ మంచం కాదండి, మీ మంచం ₹1,00,000 మంచం ఉంటుంది నేను మాకు తెలుసు, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. అయితే మీకు మంచం ఉంది, దేవునికి నీ ఇంట్లో మంచం ఉందా అనేది వాక్యం మాట్లాడుతుంది. 2 మూడోదిగా ఈ ద్వితీయోపదేశకాండం 12:10 ఇది ఏం మాట్లాడుతుందంటే యెహో విశ్రాంతి. ద్వితీయోపదేశం 12:10లో దేవుడు మీ చుట్టుపట్ల శక్తులను అణచివేసి మీకు నెమ్మది దయచేయును. ఎప్పుడు? మీరు యెహోవాకు మొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు, అర్పణలు చెల్లించడం. మీరు గమనించండి, మందిరంలో 3 ఉంటాయి. ఆదివారం పొద్దున 3 ఉంటాయి. 1 ఆరాధన, 2 ప్రభు బల్ల, 3 సమర్పణ. ఆరాధన, ప్రభు బల్ల, సమర్పణ. ఈ 3 ఏం మాట్లాడతాయంటే ప్రభు యొక్క విశ్రాంతి. నువ్వు ఆరాధించడం ద్వారా, నువ్వు ప్రభు బలలో పాలు పొందడం ద్వారా ప్రభు సమర్పించుకో. ఈ 3 విషయాలు డ్యూటానమీ 12, 10, 11 వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతాడు. కాబట్టి సొలొమోను మంచము, సొలొమోను పల్లకి, సొలొమోను పెళ్లి. చదవండి పరమగీతము 3వ అధ్యాయం. ముగిస్తున్నానండి. పరమగీతము 3వ అధ్యాయం 11వ వచనం. సియోను కుమార్తెలారా వేంచేయుడి, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. ప్రియమైన వారరా, మళ్ళా సొలొమోను వస్తున్నాడు ఈ అధ్యాయంలో. సొలొమోను వివాహ దినమున కిరీటము ధరించిన సొలొమోనును చూడుడి, సొలొమోను రాజును చూడుడి, వివాహ దినమున. ప్రియమైన వారరా, మూడవది సొలొమోను పెండ్లి. ఒకటేంటి? సొలొమోను పల్లకి, సొలొమోను మంచము, సొలొమోను కిరీటం. సొలొమోను కిరీటం ఏం మాట్లాడుతుందంటే, సొలొమోను కిరీటం ఏం మాట్లాడుతుందంటే సొలొమోను కిరీటం ఏం మాట్లాడుతుందంటే కిరీటం అనేది ఒక మనిషి యొక్క ఘనత, ఒక మనిషిని యొక్క రాజ్యం, ఒక మనిషిని యొక్క అధికారం. కాబట్టి ఒక రాజ్యము, అధికారము, ఘనత, ఈ 3 కిరీటంలో ఉంటాయి. ఘనత, రాజ్యము, అధికారం. ఇప్పుడు ఈ 3 ఎవరంటే పెండ్లి భార్య. పరమగీత మన సామెతలను చదివితే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. కాబట్టి సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చి దానము. గుణవతి అయిన భార్య అతనికి దొరుకుట అరుదు, అటు ముత్యము కంటే అమూల్యము. ప్రియమైన వాళ్ళరా, మంచి భర్త గురించి రాయలే కానీ బైబిల్ మంచి భార్య గురించి రాయబడింది. అర్థమైందా మీకు? మంచి భార్య దొరకడము అద్భుతమే. ఎందుకు చెప్తాను. సామెతల 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు కూడబెరుకును. అంటే అర్థమైందంటే ఇల్లు కట్టే బాధ్యత దేవుడు భార్యకి ఇవ్వలేదండి, భర్తకి ఇవ్వలేదండి, భార్యకి ఇచ్చాడు. భార్య ఏం మాట్లాడుతుందంటే ఆత్మీయ జీవితంలో కిరీటం గురించి మాట్లాడుతుంది. కిరీటం అంటే అది అధికారము, రాజరికము, ఘనత, మహిమ. కాబట్టి ఈ 3 విషయాలు ఈ రాత్రి బైబిల్ విషయంలో దేవుడు మనకు నేర్పించినందుకు ప్రభుకు వందనాలు. ప్రభు మాటలు దీవించుగాక. ప్రేమ నమ్మగల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల దేవ, ఈ 3 మాటలు సొలొమోను పలకి, సొలొమోను మంచము, సొలొమోను కిరీటం, ఈ 3 మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.